ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. రైట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. దయచేసి గమనించండి, లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా మరి మీ స్థలాల్లో మీరు జాగ్రత్తగా కూర్చున్నట్లయితే మరి నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం ద్వారా మరి లైవ్ స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా వర్తమానాన్ని విని మీ ఆత్మలను కత్తెరల చేసుకొని అనేకమైన దీవెన ఆశీర్వాదాలని పొందుకోవాలనేది నా ఆశ. మీకు ఆశ కలిగితే చక్కగా ఉన్న చోట ఖచ్చితంగా కూర్చోమని ప్రభు పేరుని మనం చేస్తున్నాను. నిజమే, ఈ రోజున మరి చాలా మంది చూస్తే ఎలా ఉన్నారంటే, నేను ఇంతకు ముందే చెప్పాను, దేవుడు మనల్ని క్షేమంగాను అభివృద్ధి పదంలో నడిపించడానికి మనల్ని తయారు చేశాడు. మనల్ని తయారు చేస్తే మనం ఏం చేస్తామంటే మన ఇతరులని మనము ప్రేమించకపోగా ఇతరులను ఎలా చేస్తామంటే వారిని ద్వేషిస్తాం, దూషిస్తాం. క్షేమాభివృద్ధి మీకు శుభం కలుగును గాక అని ఎవరిని అనలేము మనం గబుక్కున కదా. మొన్న ఒక ఆమె అంటుంది, నాతో అనకూడదు కానీ దీని నోరు ఎప్పుడు పడిపోద్దో అంది. ప్రార్థనకు వచ్చి ఆమె ఈ మాట అంది, అనకూడదు కానీ ఈ నోరు ఎప్పుడు పడిపోద్దా అంటే మంచి క్షేమాన్ని కోరిందాం కదా. క్షేమాభివృద్ధి కానీ మంచి క్షేమం, మంచి పలుకులు పలికింది. నిజమే, చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఇలాగే ఉన్నారు. పాపం దేవుడేమో మనల్ని ఆశీర్వదించాలని, అభివృద్ధి పరచాలని, దీవించాలని, క్షేమంగా ఉంచాలని దేవుడి చిత్తమైతే మనుషులు మాత్రం ఒకరినొకరు చెప్పించుకుంటూ, ఒక మాటలో చెప్పాలంటే మనం ఇతరులకు చెప్పిస్తే తిరిగి మనకి అదే వచ్చింది. నువ్వేది ఇస్తావో అదే పోతా అని ఊరకనే అనలేదు దేవుడు. కాబట్టి ఈ రోజున మనం చూద్దాం చాలా జాగ్రత్తగా. ఈ రోజున అంశం కూడా చూడండి, ఒకసారి అంశాన్ని కూడా రాసుకోండి. క్షేమాభివృద్ధి కలుగును గాక అంశాన్ని రాసుకోండి. ఈ రోజున ఈ అంశం పెట్టి మాట్లాడాలని ఆశ కలిగి ఉంది, మరి ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి దేవుడు ఇలా అంటున్నాడు, క్షేమాభివృద్ధి కలుగును గాక. నిజమే, మనకి క్షేమము అభివృద్ధి కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అంటే గట్టిగా అనాలి అందరూ. ఎవరి కాళ్ళు అది కలుగును గాక, నాకు కలుగును గాక, నాకు కలుగును గాక. అర్థమవుతుందా? లైవ్ లో వచ్చిస్తున్న వారు కూడా ఆమేన్ అనండి. చక్కగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్, వాక్యంలోకి వెళ్దాం. చక్కగా మీకు వాక్యాన్ని వివరించాలని ఆశపడుచు ఉన్నాను. దేవుడు మనందరినీ బలపరచును గాక. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన ఒకళ్ళు చేస్తే ఖచ్చితంగా వాక్యంలోకి వెళ్ళి మనం టైం వ్యర్థం కాకుండా చూసుకోవచ్చు. చూడలేక ఎంతో మంది ఇంకో ప్రభావ నశించున్నారయ్యా, మమ్మల్ని ఉంచలేదయ్యా. ఏదో ప్రభావనయ్యా, నీ పునరుద్ధాన ఆదివారంలో ఏదో ప్రభావ మమ్మల్ని నడిపించినందుకు నీకే వందనాలయ్యా. ఎవరయ్యా ఏదో ప్రభావ ఆరాధనలకు నడిపించినందుకు నీకే వందనాలయ్యా. ఏదో ప్రభావ ఇదిగో ప్రభావ ఇవాళ ప్రార్థన ఆరంభం నుండి ఇదిగో ప్రభావ ఇప్పుడు వరకు ఇదిగో ప్రభావ గీత వాక్య భాగం వరకు మీరు తోడై ఉన్నారు తండ్రి. అవునయ్యా, మీరే మహిమ పొందుతున్నారయ్యా. అవునయ్యా, పాటల ద్వారా చెప్పల ద్వారా మీరు అంత పొంది ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం తండ్రి. అవునయ్యా, ఇదిగో ప్రభావ వాక్య భాగంలోనికి వెళ్ళుచూ ఉండగా ఇదిగో ప్రభావ నీ సేవకుడు మాట్లాడేదిగో ప్రభావ ప్రతి మాట మా హృదయంలో చొచ్చుకొని పోనట్లు ఇదిగో ప్రభావ మాకు తలంపు పుట్టించండి తండ్రి. ఇదిగో ప్రభావ మేము అట్టుగా మా చెవులను ఇదిగో ప్రభావ వినలాగా సహాయం చేయడయా. ఇదిగోండి ప్రభావ మా మనసులో మేము సిద్ధపరచుకునేలాగా సహాయం చేయడయా. ఇదిగోండి ప్రభావ ఈ మా మనసుల్లో విత్తుకుని మంచి పంట కోసుకునేలాగా ఇదిగో ప్రభావ మాకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభావ నీ వాక్యం రెండంచులుగా కట్టుకోమన్నావు తండ్రి. అవునయ్యా, అది సూటిగా మా మనసులకు దూసుకొని పోనట్టు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభావ అనేకులు ఈ వాక్యం మీద ఇదిగో ప్రభావ మారలాగా సహాయం చేయమని, ఇదిగోండి ప్రభావ రక్షణ బాప్తిసం తీసుకునేలాగా సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, కట్టిట్టు కదలొద్దు, చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది ఎందుకో మరి నిన్న ఉదయం నుంచి ఈ వాక్యాన్ని బోధించాలి అనే ఒక ఆలోచన తలంపు దేవుడు నాలో కలిగించడం విశేషం. మరి ఆయన వాక్యాన్ని మరి చక్కగా చూపించడం కూడా చాలా గొప్ప విశేషం. అయితే మూలవాక్యంగా ఒక వాక్యాన్ని రాసుకోండి. ఆ మూల వాక్యంలో నుంచి అంశాన్ని తీసుకొని వాక్యాన్ని చక్కగా బోధించుకుందాం. చూద్దాం రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం ఇలా రాయబడి ఉంది. చూద్దామా ఒకసారి.
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పొందినారు ప్రభా. ఇదిగో నా తండ్రి, చక్కగా నాయన ఇదిగో నా తండ్రి పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధనలో ప్రవేశింపజేశారు ప్రభా. నిజమే ప్రభా, మరి నీ చిత్తమని మేము నమ్ముచున్నాం కాబట్టి మాతో మీరు ఉన్నారు. ఆయన ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్మరిస్తే అక్కడ మీరు ఉంటారని ఖచ్చితంగా సెలవించారు ప్రభు. బిడ్డలందరూ తోడుకొచ్చినందుకు పొందనాలు. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి కూడా మీ స్తోత్రాలు ప్రభా. ఎందరినైతే ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా లైవ్లో ఎన్నుకున్నారో వారందరిని బట్టి చెల్లిస్తూ ఉన్నాను. వచ్చిన బిడ్డల్ని, రావాల్సిన బిడ్డలందరినీ కూడా నడిపించండి, ఆయన బలపరచండి, స్థిరపరచండి. అంతేకాదు వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా తేటగా శుద్ధిగా మాతో మీరు మాట్లాడి జీవం కలిగిన మాటలు ఉద్యోగంతో ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభు. అదిగో నా తండ్రి నీ నోటి బోరుగా నీ చేతి ఆయుధంగా మరి ముఖ్యంగా నన్ను మరుగు చేసి మీరు కనపడి ఆయన అనేకులను బలపరిచి స్థిరపరిచి వచ్చిన వారు ఎవరు కూడా ప్రభు దుఃఖముతో వెళ్ళటానికి వీలేదు, సంతోషముతోనూ క్షేమముతోనూ అభివృద్ధితోనూ తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. చూద్దాం ఒక మాట ఇక్కడ, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అని ఉంది. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇంకా మనము టైం వ్యర్థం చేసుకోవద్దు. చక్కగా దేవుని సమయాన్ని దేవునికి మన సమయానికి మనమును మరి ఉపయోగించుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే విషయమును బట్టి ఏంటంట, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలంట. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనము ఏ పరిస్థితిలో ఉన్న పరిస్థితులను బట్టి అనుకూల వచనమే పలకాలంట, క్షేమాభివృద్ధి కలుగులాగా పలకాలంట. చాలా జాగ్రత్తగా గమనించాలి. కోపం వచ్చిందనో, లేకపోతే బాధ వచ్చిందనో, లేకపోతే వాళ్ళు నచ్చలేదనో, వాళ్ళు మనకి గిట్టలేదనో మనం పలకాల్సిన మాటలు ఏంటంటే దుర్భాషలు కాదు, క్షేమాభివృద్ధి కలుగులాగా అనుకూల వచ్చినాయని మాట్లాడాలంట. ఎలాగో ఈ మాటను మీకు వివరిస్తాను. ఇది మూలవాక్యంగా తీసుకున్నాను, క్షేమాభివృద్ధి కలుగులాగా మాట్లాడాలి అని కదా. మీకు అర్థమవుతుందా? మూలవాక్యంగా తీసుకొని దీనిలో నుంచి క్షేమాభివృద్ధి అనే మాటను మాత్రమే తీసుకున్నా. ఈరోజు దేవుడు మనకి క్షేమాభివృద్ధి నుంచి మాట్లాడబోతుండగా మనందరం శ్రద్ధగా ఆలకించి చక్కగా విందాం. రండి ఇప్పుడు రూతు గ్రంథంలోకి వెళ్దాం. ఇక్కడ ఏమని పలుకుతున్నారో, ఎవరు పలుకుతున్నారో, ఎలా పలుకుతున్నారో చక్కగా మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకి వాక్యం స్టార్ట్ అయిందని అర్థం. రండి చూద్దాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో ఇలా రాయబడి ఉంది. ఒకసారి ఈ దరికి వస్తే మీరు చక్కగా వినగలరు, మనం చక్కగా మాట్లాడుకోగలుగుతాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూస్తే చదవండి. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనరాలను బట్టి, ఈ యవనరాలు వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యోదాకు కనిన పేరేసు కుటుంబం వలె నుండును గాక అనిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక ఈ వాక్యాన్ని మీరు ఒకసారి తీసి అందరూ చూసినట్టయితే చక్కగా కనపడతా ఉంది. ఎఫ్రాతాలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థం అవటానికి చెప్తాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎఫ్రాతాలో బోయాజు అని ఒక అతను ఉన్నాడు, అవునా? బోయాజు అనే ఒక అతను ఉంటే అతనికి రూతునిచ్చి వివాహము చేయడానికి నిశ్చయమైన తర్వాత శుభ పలుకులు పలుకుతున్నారు. ఎవరు? అక్కడ అధిపతులు కానీ
అక్కడ లేకపోతే ప్రజలు గాని అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరూ కూడా ఎలాగంటే ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలుగును గాక నీకు అని పలుకుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ వచ్చిన ధ్యానాన్ని చేస్తే ఉదయకాల సమయంలో నాకు చాలా ఆనందం వేసింది, చాలా భయం కూడా వేసింది. ఎందుకంటే నిజంగా ఈ లోకంలో ఉన్న మనుషులు శుభ వచనాలు పలకటం మానేసి, శుభ సూచనలు చదవడం మానేసి అన్ని కూడా అపశుభనాలు పలుకుతూ ఉంటారు. అంటే మీకు అర్థం అవడానికి మళ్ళీ చెబుతాను ఈ వాక్యాన్ని, మళ్ళీ ఒకసారి మీరు చదవండి, చెబుతాను మీకు. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలుగువాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నందుదువు గాక. యెహోవా ఈ యవనరాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యోదాకు కనిన అనేది నాకు ఇక్కడ అర్థం కాలేదు. వాక్యం అర్థం కాకపోతే నేను పైన కూర్చొని ఆలోచిస్తున్నాను. అసలు ఇక్కడ వీళ్ళందరూ కూడా దీవించారు, అభివృద్ధి పరిచారు, అభివృద్ధి పొందుదు గాక, క్షేమాభివృద్ధి నొందుదువు గాక అని అన్నారు. అని వాళ్ళు ఏమన్నారంటే తర్వాత యోధా తామారుల వల్లే అసలు చూసా యోధా తామారు కనినా పేరేసు కుటుంబం వల్లే ఉండునుగా. అసలు ఎవరు పేరేసు? ఎందుకు ఇతని గురించి మాట్లాడారు? యోధా తామారు అసలు ఏమవుతారు? వీరి వల్ల ఇతను ఏమవుతాడు అని నేను చాలాసేపు ధ్యానం చేశాను. యాక్చువల్గా నాకు ఇవ్వబడిన వాక్యము నిన్న వచ్చిన ఆలోచన అయితే ఇది కాదు. ఎందుకో రాత్రికాల సమయంలో కూడా ధ్యానం చేయలేక ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తుంటే దేవుడు నాకు చూపించిన వాక్యం ఏంటంటే అసలు ఈ పేరేసి ఎవరు తెలుసా? మీకు ఎవరికన్నా అమ్మ తెలుసా? తామారు కుమారుడు, మంచిదే, తామారు కుమారుడు, యోధా తామారు కుమారుడు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. 2 మాటల్లో పొడిగా చెప్పి ఈ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని చిన్న ఆశ కలిగి ఉన్నాను. యోధా తామారు అంటే యోధా తామారుకి ఏమవుతుంది? యోధాకి తామారు ఏమవుతుంది? కోడలవుద్ది, కోడలవుతుంది. అయితే ఆయనకి 3 కుమారులు ఉంటారు. 3 కుమారులు ఉంటే ఆ 3 కుమారులు ఆ కుమారుడికి తామారు నుంచి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత అతను చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత రెండో వాడిని మళ్ళా ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే రెండో వాడు ఆలోచన చేస్తాడు, దయచేసి నన్ను వేరేగా అనుకోవద్దు ప్లీజ్, ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉన్నది చెప్తున్నాను నేను, వేరే కాదు. అయితే ఇతను ఆలోచించి ఏంటి ఇప్పుడు నా అన్నకి నేను వారసత్వాన్ని కలుగు చేయాలా, కాబట్టి నేను ఆయనకి వారసత్వాన్ని కలుగు చేయను, వారసత్వాన్ని కలుగు చేయటం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఆయనకి నేను పిల్లల కంటే, అంటే మీకు అర్థమవుతుందో లేదో, పెద్ద కుమారుడు భార్య పెద్ద కుమారుడు చనిపోతే చిన్న కుమారుడు ఆ వంశాన్ని కంటిన్యూ చేయాలి. ఇదివరకు రోజుల్లో కంటిన్యూ చేయాలన్నమాట. అంటే చనిపోయిన వాడికి పుట్టినట్టే ఆ వంశాన్ని కొనసాగిస్తున్నట్టే దీనికి అర్థం. కాబట్టి చిన్నవాడైన వాడు ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే. అయితే ఆ చేసుకునే ప్రక్రియలో చిన్నవాడు రెండోవాడు ఇలాగ ఆలోచించి తనేం చేశాడంటే తనతో సంసారం చేత రేతస్తుని నేల మీద వదులుతాడు. ఇది దేవుడికి ఇష్టం లేదు. రేతస్తుని దేవుడు అతను కింద వదిలితే ఇది నచ్చక దేవుడు అతను కూడా చంపేస్తాడు. చాలా జాగ్రత్తగా. ఒక ఆయన మొన్న వాక్యం చెబుతున్నాడంట, మొన్న రీసెంట్గా మంగళవారం తెలిసింది నాకు ఈ విషయం. వాక్యం చెబుతా ఇలా బోధిస్తూ ఆ పరిశుద్ధాత్మతో పోల్చాడంట రేతస్తుని. చాలా మంది వెళ్ళిపోయారంట. నిజంగా ఎంత దారుణమైన వాక్యం చెప్పడం. వాక్యం చెప్పేటప్పుడు ఒక క్లారిటీ లేకపోతే ఇదే జనాలు కూడా ఇష్టపడి ఉండరు. చాలా మంది వెళ్ళిపోయారు. కానీ పిచ్చి పట్టిందా, అసలు ఏం మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మతో పోల్చడం ఏంటి అని నేను చాలా ఇదిగా అనుకుని వెళ్ళిపోయారంట. నిజంగా నేను చదువుతుంటే నాకు అనిపించింది ఆయనే గుర్తొచ్చాడు పాస్టర్ గారు. కానీ అలా కాదు, వాస్తవం ఏంటంటే తప్పదు. కాబట్టి అలా చేస్తే అతను కూడా చంపేశాడు. చంపేసిన తర్వాత చిన్నవాడు ఉన్నాడు. చిన్నవాడు ఇంకా యవనస్తుడు కాబట్టి యవనంలోకి రాలేదు కాబట్టి చాలా జాగ్రత్త నా వైపు చూడాలి. ఇక మీరు యవనంలోకి రాలేదు కాబట్టి తను ఏం చేశాడంటే ఇప్పుడు కాదులంటే తన అమ్మగారింటికి వెళ్ళిపోయింది తామారు వెళ్ళిపోయిన తర్వాత ఇతను యవనస్తుడైనా కూడా తన నుంచి పెళ్లి చేయడానికి మామ ఇష్టపడటం లేదని తను ఆలోచించింది.
ఆలోచన చేసిన తర్వాత ఒకరోజు అతను వేరే పని మీద, అంటే ఒక చోటకి బొచ్చు కత్తిరించడానికి వెళ్తా ఉంటే ఆ వెళ్ళే సమయంలో తను అంతా ముసుగేసుకొని ఒళ్ళంతా కప్పుకొని ఒక ముళ్ళ పొదల దగ్గర కూర్చొని ఉందంట. కూర్చొని ఉంటే తన భార్య చనిపోవడం వల్ల, యోధా భార్య చనిపోవడం వల్ల, యోధా వెళ్ళే మార్గంలో కాముంటే ఆమె వేశ్య అని తనతో ఆయన కలిశాడట. కలిసిన తర్వాత నాకేమి ఇస్తావని అడిగితే, నీకేం కావాలంటే నీకు ఒక గొర్రె పిల్లని ఇస్తానంటే, అప్పుడు దాకా నీ దండము, నీ కర్రయు, నీ యొక్క దారం నాకు ఇచ్చి నీ ఉంగరం, నీ ముద్రయమని అడిగిందంట. అడిగినప్పుడు ఇచ్చేశాడు. బాగు. అయితే ఇదంతా జరిగిన ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆయన గొర్రె పిల్లని పంపించి, మేక పిల్లని పంపించి, ఆమె దగ్గర నాకు ఫలానా ఉన్నాయి అని చెప్పేసి ఇంకొక అతను పంపించాడు. ఆ ఏరియా మొత్తం ఎతికినా కూడా ఎక్కడ కూడా ఆమె కనపడలేదు. కారణం ఏంటంటే ఆ ఏరియాలో వేసేలు లేరు, అసలు లేకపోవడం వల్ల కనపడకపోవడం వల్ల తిరిగి వచ్చి ఆమె లేదండి అంటే పానీలో పరుగు పాపం నుండి వదిలేస్తే తర్వాత తెలిసిందంట యోధాకి. ఏమనంటే, మీ కోడలు గర్భవతి అయ్యింది, వేసేలాగా ప్రవర్తిస్తుందంటే ఆమెను బయటికి ఇడ్చుకురండి, లాక్కురండి, చంపేద్దాం, వేసేద్దాం అన్నాడంట. అన్న తర్వాత చక్కగా లోపల కూర్చొని ఆ కర్ర, ఆ దండము, ఆ దారం ఇచ్చి పంపించిందంట. ఈ ఎవరి అయితే అతనికే నేను తల్లినయ్యాను, అతనికే నేను గర్భవతిని అయ్యాను, అంతేగాని వేరే కాదు అన్నప్పుడు అవి చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట. అని అప్పుడు అనుకున్నాడంట, నాకన్నా నీతిమంతురాలు తామారు అని. చెప్పగలదా ఒకసారి? అప్పుడు అనుకున్నాడంట. అనుకున్న తర్వాత అక్కడ 2 పిల్లలు ఉన్నారంట ఆమె గర్భంలో. 2. ఒక అతను పేరేసు, ఒక అతనేమో ఏం పేరంటే జరాబు. అంటే వీళ్ళిద్దరు. అయితే ముందు ఈయన రావాల్సింది, తర్వాత ఆయన రావాల్సింది, కానీ ముందు ఆయన వచ్చాడు. అంటే ఇలా మీకు ఊరకే పొడిగే చదువుతున్నా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారు అండి అని అంటే, మీరు అడిగితే నేను చెప్పే మాట ఒకటే. మొదట ఈయన బోయాజ్కి దావీదుకి యేసు ప్రభు వారికి కూడా పితరుడయ్యి ఉన్నాడంట. చెప్పగలరా ఒకసారి? అందుకు ఇదంతా చెప్పింది నేను. అర్థమవుతుందా మీకు? అంటే యేసు ప్రభు వారు కూడా ఈ సంతానం నుంచి వచ్చిన వాడని చెప్పడానికి ఇదంతా చెప్పారు అనమాట. కాబట్టి వాళ్ళు ఎఫ్రాతాలో ఏమన్నారంట, క్షేమాభివృద్ధి నీకు కలుగునుగాక బోయాజు అని చెప్తూ ఉన్నారు. బోయాజుని దీవించారు, బోయాజుని ఆశీర్వదించారు. బోయాజు క్షేమాభివృద్ధిలో ఉండాలని అందుకని పేరేసు అనే అతన్ని అక్కడ కలిపితే, ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ దాకా యేసు ప్రభు దాకా కూడా ఎవరంట, ఈ పేరేస్ అనే ఆ పర్సనే వాళ్ళకి పితరుడై ఉన్నాడు అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏం పలుకుతున్నారు అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. ఏమంటున్నారు? క్షేమాభివృద్ధి కలుగును గాక అన్నారు. ఎవరు? అక్కడ ఉన్న ప్రతి వారు, చిన్నలేమి పెద్దలేమి, రాజులేమి అధిపతులేమి, సాధారణ వ్యక్తులేమి, మీడియం స్థాయిలో ప్రతి వారు కూడా బోయాజుని అలా అన్నారనమాట. బోయాజు రూతుని దీవించిన వైనం ఇక్కడ కనబడతా ఉంది. నిజమే, ఒక్కోసారి నాకు అనుమానం వచ్చింది. ఒక్కోసారి మనం పెళ్లిల్లో కూడా ఇసురుగా వేస్తాం. ఎందుకు నాకు చింతలు నచ్చనోడు ఇసురుగా వేస్తాడు, ఏదో వేసేలే అంటే ఇష్టపడలేము. నిజమే కదా, ఇష్టపడలేము. కాబట్టి కొంతమంది ఆశీర్వదించటం కూడా, శుభవచనం పలకటం రాదు, శుభ పలుకులు పలకటం రాదు. నువ్వు క్షేమంగా ఉండు, క్షేమాభివృద్ధి పొందుకో అని మనది ఏం పోతుందో ఒక మాటే కదా అనలేము. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే, నువ్వు కానీ, నీ భార్య కానీ, నీ కుటుంబం కానీ క్షేమాభివృద్ధి మీకు కలుగును గాక అని అన్నారు. ఎఫ్రాతాలో ఉండు, బెత్లెహేములో ఉంటే మంచి ఖ్యాతి రావాలంట వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఏమన్నారు? మంచి ఖ్యాతి నీకు వచ్చును గాక, మంచి ఖ్యాతి నువ్వు పొందుకుందువు గాక అని ఎంత చక్కగా పలుకుతున్నారు. నిజమే, మనం కూడా మన ఇతరులను ఏమనాలంటే, నువ్వు బాగుండు, నువ్వు క్షేమాభివృద్ధి పొందుదువు గాక, నువ్వు ఆశీర్వదించబడదువు గాక, నీకు మంచి ఖ్యాతి వచ్చును గాక, పేరు వచ్చును గాక. అంటే పోయేదేముందో మన కాడ? అవునా కదా? అట్టని చెప్పేసి పాస్టర్ గారు ఇట్ట అన్నాడని చెప్పేసి మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఎట్టంటే కుళాయి కాడ తగదైనప్పుడు నీకు స్తోత్రం, నీ బాబుకి స్తోత్రం, మీ అమ్మకి స్తోత్రం. అట్టగా అర్థమైందా? ఒకవేళ గిట్టకపోవచ్చు, తప్పే ఉంది దానిలో, గిట్టకపోవచ్చు, తప్పలేదు. నేను ఒక్కోసారి మీరు ఏమన్నా అనుకోండి, లైవ్లో చూసేవారికి కూడా చెప్తాను. ఒక్కోసారి ఒక్కో మనిషి మీద నేను ఈర్ష పడతాను. లైవ్ డైరెక్ట్ చెప్తున్నా. ఈర్ష ఎంతసేపు అంటే 2 నిమిషాలు. అది 2 నిమిషాల తర్వాత నేను మాట్లాడే మాట ఏందో తెలుసా? ఏవో దేవుడు వాళ్ళకి ఏం తలంపించాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? అసలు అర్థమవుతుందా?
నేను ఒక మనిషిని ఈర్ష్యగా మనసులో అనుకుంటే 2-3 నిమిషాల కన్నా ఎక్కువ కూడా ఉండదు. ఎందుకో తెలుసా? నేను ఒకటే అనుకుంటా, దేవుడు వీళ్ళకేమి ఇచ్చాడు కాబట్టి నేను ఎవరిని అనటానికి, నా పని నాది, నాకు ఇచ్చిన పని నాది, నా పని నేను చేసుకోవాలి అంతే, నా అభివృద్ధి నాది. ఆమె అంతేనా? తప్ప ఇది తప్ప. ఎక్కువసేపు పెట్టుకోను, 2-3 నిమిషాల సేపు కన్నా ఎక్కువసేపు ఉండను. తర్వాత హ్యాపీగా నేనే నవ్వుకుంటా. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు నన్ను క్షేమంగా ఉంచాడు. ఆమె అర్థమవుతుందా? మనం ఇతరుల మీద కోపం వచ్చింది ఎవరికైనా రావాలి, కానీ సంవత్సరాలు నువ్వు చేసిన దాన్ని జీవితంలో మర్చిపోను, నువ్వు చేసిన దాన్ని నా బ్రతుకంతా మర్చిపోనంటే కుదరదు కదా, అయిపోవాలి. ఎమ్మటే దేవుడు వారిని కూడా దీవించాడు గాక. కాబట్టి మీరు ఆలోచించేది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఆదికాండం 28వ అధ్యాయం 38వ అధ్యాయంలో ఉంటది. ఇందాక పేరేసి యోధ తామారి గురించి చెప్పిన మాట. ఓకే, కాబట్టి ఆలోచించి మీరు కూడా చక్కగా ఎలా ఉండాలో అలా ఉండాలని నా ఉద్దేశం. కాబట్టి మీరు ఎలా ఉంటే దీవించబడతారో ఇక్కడ ఒక మాట ఉందో చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 72వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చూస్తే ఇక్కడ ఇలా రాయబడి ఉంది. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు. ఆమేన్. ఎవరంట? అమ్మా ఓరి నాయనా, అసలు వాక్యం వింటున్నారో చదువుతున్నారో అర్థం కాదు. రైట్, సరే చూడండి. అతని దినములలో నీతిమంతులు ఎవరు వర్ధిల్లుతారని ఉంది ఇక్కడ. నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు అంటే ఎవరు అమ్మా? వాళ్ళతో మాకు అంత పరిచయం లేదు అన్నట్టు చూస్తున్నారు. నీతిమంతులు అంటే ఎవరు? దేవుని యథార్థంగా సేవించే వాళ్ళందరూ కూడా నీతిమంతులే. ఒకే ఒక మాట చెప్తాను. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి, దావీదు అరణ్యంలో వెళ్ళిపోతా ఉన్నాడు. కుమారుడు వెళ్తుంటే షిమి అనే ఒక అతను వస్తాడు కదా. షిమి అనే ఒక అతను వచ్చి దుమ్మంట ఎత్తి ఇలా పోసి అపహాస్యంగా హేళనగా, దావీదు నువ్వు ఒక రాజువి, నీది ఒక బతుకు, నువ్వు ఒక రాజు దగ్గర నమ్మకంగా ఉండలేకపోయావు, నువ్వేది యుద్ధ వీరుడు అంట, నువ్వు ఫైటర్ అంట, నీ బతుకు జాడా అని తిరిగితే జవాబుండి పక్కనే, మావా నువ్వు అవకాశం ఇస్తే వేసేస్తాయండి అంటే దావీదు మేనర్ జవాబు వరకు చెప్తున్నాను. నువ్వు అవకాశం ఇస్తే ఒక దెబ్బతో ఇటు తలనరికేస్తా అంటే, ఆగరా, ఆడు నన్ను తిట్టడం అనేది దేవుడి చిత్తం, వీడు నన్ను తిట్టడం అనేది దేవుడి చిత్తం, కాబట్టి వాడికి తిట్టే అవకాశం వచ్చింది, తిట్టని అని వాడి క్షేమాన్ని కోరాడు. చూసావా, ఆయన నీతిమంతుడు. ఇప్పుడు చెప్పడం కొట్టండి ఒకసారి. అవునా కాదా? ఎదురుగా వచ్చి ఒక వీరుడి దగ్గరికి వచ్చి, ఒక యుద్ధ వీరుడి దగ్గరికి వచ్చి, ఒక రాజు దగ్గరికి వచ్చి, ఒక ఫైటర్ దగ్గరికి వచ్చి, ఒక బలం కలిగిన వాడి దగ్గరికి వచ్చి, ఒక సైన్యం ఉన్నవాడి దగ్గరికి వచ్చి, నువ్వు పెద్ద పోటీగాళ్ళగా బిల్డప్ ఎత్తున్నావు, నీ అంత వేస్ట్ గా లీడరా అనంటే తలొచ్చుకుని ఆయన్ని వదిలేరా అన్నాడు. చూసావా, ఆయన నీతిమంతుడు. దేవుని స్తోత్రం. అది పరిస్థితి. అదే మనమైతే మామూలు ఉండరా, ఇంటి నిండా జనం ఉన్నారు కాబట్టి తొక్కేయండి రండి అనేవాడు కదా. యోబు అన్నాడంట, రాజా ఒక్క మాట చాలు, ఊరకట్టని చాలు, తల తెగ ఒకటి పడింది. ఎందుకంటే వాడు తిట్టడానికే దేవుడు వాడిని నా దగ్గరికి పంపించాడు రా. తిట్టడం లేదు, ఈరోజు పడటం అది దేవుడు చిత్తం కాబట్టి ఆయన నువ్వెవరో చంపడానికి వదిలేయి అన్నాడంట. అది ఇతరుల క్షేమం కోరేవాడు నీతిమంతుడు, ఇతరుల్ని ఆశీర్వదించేవాడు నీతిమంతుడు, ఇతరుల్ని క్షమించేవాడు నీతిమంతుడు, ఇతరుల్ని ప్రేమించేవాడు నీతిమంతుడు, ప్రేమించగలిగిన మనసున్నవాడు నీతిమంతుడు. ఆ నీతిమంతులే ఆశీర్వదించబడతారంట. ఇక్కడ దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? సొలొమోను మాట్లాడుతున్నారు. అయ్యా నీ రాజ్యంలో అందరూ నీతిగా ఉండాలి, అయ్యా నీతిని నేర్పు, నీతిని యథార్థత నేర్పు, నీతిని యథార్థతను నేర్పితే
వాళ్ళు నీ సన్నిధిలో దీవించబడతారు, నీ సంఘములో ఆశీర్వదించబడతారని ఖచ్చితంగా చెబుతున్నాడు. ఎవరంటే నీతిమంతులు మాత్రమే అన్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఎప్పుడు దాకా ఉంటుందంట వాళ్ళ దీవెన? చంద్రుడు లేకపో వరకును. ఎప్పుడంట? చంద్రుడు లేకపో వరకును క్షేమాభివృద్ధి కలుగునంట. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీతిమంతులు ఎందుకు క్షేమాభివృద్ధి కలిగి ఉంటారంటే, అంత పేరుండుద్దంటే ఖచ్చితంగా చెప్పగలను నేను. చంద్రుడు లేకపోనంత వరకు కూడా వాళ్ళ పేరు, వాళ్ళ క్షేమాభివృద్ధి అలాగే ఉండదంట. నిజమే. మనిషి నిన్న కూడా చెప్పాను నేను, మనిషి పుడతాడు, పెరుగుతాడు, చచ్చిపోతాడు. మనిషి పుడతాడు, పెరుగుతాడు, చచ్చిపోతాడు. ఇదే జీవితం అయితే నీ పేరు నా పేరు ఎక్కడ కూడా లిఖించబడదు. నీ పేరు నా పేరు ఎవరు చెప్పుకొని కూడా చెప్పుకోరు. కానీ ఖచ్చితంగా నీతిగా యథార్థంగా దేవునికి ఇష్టం వచ్చినట్టు నడుగు, దేవుని చిత్తానుసారంగా నడుగు. ఒక తరము కాకపోతే 2 తరములు, 2 తరములు కాకపోతే 3 తరములను ఖచ్చితంగా చెప్పు. ఒక్క తరమన్నా నీ గురించి చెప్పుకునే ఆలోచన ఉంటే ఎంత బాగుంటది. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ ఏమన్నాడంట? చంద్రుడు లేకపో వరకు ఖచ్చితంగా వాళ్ళు క్షేమాభివృద్ధిగా కలిగి ఉంటారంట. చాలా జాగ్రత్తగా. నిజం. ఎంత ధన్యత వీరికి, ఎంత ధన్యత వీరికి. నిజంగా మరి నీతిమంతులు అలాగుంటారు. ఎలా ఉండాలంట? నీతిగా ఉంటే అమ్మా, అది నీతిగా ఉంటే క్షేమాభివృద్ధిలో మనం ఉంటాము అనేది తెలుసుకోవాలి టోటల్ గా. కాబట్టి పైనేమో అందరు కలిసి బోయాజుని, రూతుని ఆశీర్వదించారు. మనం ఆశీర్వదించే వారిలో ఉండాలి. రెండోది, అభివృద్ధి పొందుకునే వారిలో ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. అర్థమవుతుందా? ఎలా ఉండాలంట? నీతిమంతులుగా ఉండాలి. ఒకటి ఆశీర్వదించే వారిలో మనం ఉండాలి. రెండోది, పొందుకునే వారిలో ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉంటే క్షేమాభివృద్ధి కలుగుద్ది. మూడోదిగా చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 9వ వచనము 9వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఎలాగనగా చూద్దాం రండి. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా ఏంటంట? సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఒక్కసారి చప్పట్లు కొడతావా? ఏమర్థమైంది? నేను పట్టమనగానే చప్పట్లు కొట్టాను అమ్మా. ఇప్పుడు నిదానం చదవండి. ఎందుకు పరిగెత్తుతున్నారు? మిమ్మల్ని ఎవరు అడిగారు? మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారని ఎందుకు పరిగెత్తుతున్నారు? వాక్యము సంవత్సరాల నుంచి చదువుతున్నారు, వాక్యాన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, వాక్యాన్ని వింటానే ఉండాలి. వాక్యాన్ని చక్కగా దరిచేర్చండి. ఎందుకు పరిగెత్తుతున్నారు? ఇప్పుడు గబాగబా చదివితేనే బైబిల్ చదివినట్ట మీ దృష్టిలో? చదవండి మళ్ళా. కావున యోదయ, గలిలయ, సమరయ. ఎలా చూసారు? ఎలా ఉందో క్లారిటీగా. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల అందంతటా సంఘము ఏంటంట? సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు గమనించగలిగితే మొదటి నుంచి చూడండి. ఏంటంట? యోదయ, గలిలయ, సమరయ దేశములు అందంతటా ఏమో విస్తరిస్తున్నాయి? సంఘములు విస్తరించుచు అభివృద్ధిలోకి వచ్చినాయంట. క్షేమాభివృద్ధికరంగా ఉన్నాయంట. విషయం ఏంటంటే, సంఘం అనగా ఎవరు? మనమే. సంఘం అనగా మనమే. సంఘ అభివృద్ధి అనగా మందిరాలే కావచ్చు, మందిరాల్లో నివసించే మనమే కావచ్చు, చేరుకునే మనమే కావచ్చు. ఎలాగుండాలంట? మూడోది ఎలాగుండాలి? సంఘ అభివృద్ధి. మూడోది సంఘ అభివృద్ధి ఏంటంట? దేవుని యందు భయం కలిగి అమ్మా, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించుచుండేను. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి
భక్తితోనంట విస్తరించుచున్నాయంట. చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే సంఘానికి క్షేమాభివృద్ధి తెచ్చువారులాగా ఉండాలి. ఆమె ఎలాగ ఉండాలంట? 1 దీవించే వారిలో ఉండాలి, 2 దీవెన పొందుకునే వారిలో ఉండాలి, 3వది ఏంటంట సంఘానికి అభివృద్ధికరమైన భయముతోనూ భక్తితోనూ సమాధానముతోనూ ఉంటే ఖచ్చితంగా ఏమవుతుందంట? సంఘం అభివృద్ధి అవుతుంది, సంఘ క్షేమాభివృద్ధిలోకి వస్తుంది. నిజమే. ఇప్పుడు వాక్యాన్ని విన్న నీవు గడప దాటి మరిచిపోతే ఉపయోగం ఏంటి? వాక్యాన్ని నీవు ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని తీసుకెళ్లి ఇతరులకు చెప్పాలి. వాక్యము బాగుంది, చక్కగా దేవుడు ఇలా అంటున్నాడు, ఇలా మాట్లాడిస్తున్నాడు, సేవకుల ద్వారా లేదా పరిశుద్ధాత్మను పొందుకున్న మరి అనేక మంది భక్తుల ద్వారా దేవుడు ఇలా మాట్లాడిస్తున్నాడు, ఇలా ఉంది. మొదటిగా మనం ఏం చేయాలంటే దీవించే వారిలాగా ఉండాలి, 2వది ఏంటంటే దీవిని పొందుకునే నీతిమంతుల్లాగా ఉండాలి, 3వది ఏంటంటే సంఘ క్షేమ అభివృద్ధి కోసం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు వాక్యము? అమ్మా అర్థమవుతుందిగా? ఏం చేయాలంట? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. అక్కడ ఏముందో యోదయ, గలిలయ, సమరయ అంతటా కూడా ఏం జరుగుతుందంట? సంఘ క్షేమాభివృద్ధి నుంచు అక్కడి నుంచి కంటిన్యూ చేయి. ముందు సమాధానం కలిగి ఉండేను మరియు ప్రభువునందు భయమును ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చూసారా? ఏంటంట? సమాధానము, భయము ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఆదరణ ఇవన్నీ మనకు కావాలి. ఖచ్చితంగా మనం ఆదరణ ఉన్నా లేకపోయినా పట్టించుకోం, భయం ఉండదు, సమాధానం ఉండదు మనకి. లేకపోతే ఎలా? దీనికి నేను ఒక చిన్న మాట చెప్తాను. మొన్న బాప్తిస్తాలు ఇచ్చేటప్పుడు ఇక్కడ మన పోయిన ఫస్ట్ వారంలో మొన్న వారంలో బాప్తిస్తాలు ఇచ్చాం. బాప్తిస్తాలు ఇచ్చేటప్పుడు ఇక్కడ వాక్యం చెప్పాను. వాక్యం చెప్పేటప్పుడు ఏమన్నానంటే ఉచితంగా పొందుకున్న నీవు ఉచితంగా ఇంకోళ్ళకి పంచి పెట్టాలి. ఉచితంగా పొందుకున్న నీవు ఉచితంగా ఇంకోళ్ళకి పంచి పెట్టాలి. ఇప్పుడు మీరు అందరూ ప్రార్థనకి ఎందుకు వచ్చారని అంటే దేవుడి కోసం వచ్చానని పాపం అందరూ చెప్పారు. ఇదంతా ఒట్టి మాట అన్నాను నేను. దేవుడి కోసం వచ్చాను అంటే పిచ్చి మాట. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళా లైవ్ లో వీక్షిస్తున్న వారికి కూడా ఇది హెచ్చరిక. లేకపోతే ఏదన్నా అనుకోండి, దేవుడి కోసం మేము జీవిస్తున్నాం అంటే అబద్ధం అని. నీకన్నా అబద్ధం కలిగినోడు ఇంకొకడు లేడు. ఖచ్చితంగా అనొద్దు. దేవుడి కోసం నేను జీవిస్తున్నానని ఎప్పుడు అనగలవంటే ఎన్న వాక్యాన్ని నువ్వు ఇతరులకు చెప్పి ఇంకొక ఆత్మను తీసుకొచ్చి దేవుడికి పరిచయం చేసి దేవుడి కొరకు పని చేస్తే అప్పుడు నేను దేవుడి కోసం వచ్చానని ఒప్పుకుంటా. అట్ట కాకుండా నువ్వు నేను దేవుడి కోసం అంటే దేవుని గుర్తెరిగాను, దేవుడు గుర్తెరగవచ్చు. అఫ్కోర్స్ నేను దాని గురించి అంటలేదు. దేవుడిని గుర్తెరిగిన నువ్వు ఏదన్నా చేస్తే చెప్పు. ఈ మాట నేను చెబితే నాకు 3 రోజుల తర్వాత ఒక ఫోన్ వచ్చింది. శారదక్క ఫోన్ చేసింది. శారక్క అంటే పోయిన నెల రెండో ఆదివారం కరెక్ట్ ఇయాల్టికి నెల, ఆ నెల రోజుల్లో బాప్తిసం తీసుకున్న ఆమె, భయంకరమైన విగ్రహాల పూజ చేసే ఆమె, నేను డైరెక్టే చెప్తున్నా, భయంకరమైన పూజలు చేసే ఆమె తను మారి తన భర్తను మార్చుకొని తన భర్తకి తను 2 బాప్తిసం తీసుకొని మరల వెంటనే తన అల్లుడికి కూతురికి బాప్తిసం ఇప్పించిన తర్వాత నేనంటే ఆమె ఏమన్నా తెలుసా? 3 రోజుల తర్వాత ఫోన్ చేసి అయ్యగారండి అంది. ఏందమ్మా అన్నాను. అంటే ఇంకొక 2 ఆత్మలు దేవుడి చెంతకు చేర్చబోతున్నానండి. ఇది పని చేస్తున్నాను. ఎన్నాళ్ళు చూస్తున్నావు చర్చికి 4 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక ఆత్మ వచ్చిందా? ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావు చర్చికి? ఎవరి కాళ్ళే పరిశీలన చేసుకోండి. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావు? బాప్తిసం తీసుకొని ఎన్నాళ్ళు? నేను ఆమె పొగడట్లా. ఇవాళ చేయొచ్చు, రేపు చేయకపోవచ్చు. చేస్తుందా లేదా? స్టిల్ చేస్తుందా లేదా? అవునాగా? రేపు చేయొచ్చు, చేయకపోవచ్చు. మహాభక్తులే పడిపోతారు, లెగుస్తారు, అదంతా వేరే విషయం. కానీ నేను అనేది ప్రజెంట్ ఎన్నాళ్ళు అవుతుంది మనం చర్చికి వచ్చి? ఎన్నాళ్ళు అవుతుంది బాప్తిస్తాలు తీసుకొని? ఒక్క ఆత్మ. వాళ్ళ పిల్లలు ఏమన్నారు తెలుసా? నిన్నగాక మొన్న మారిన మా అమ్మోడు తీసుకుంటే బాప్తిసం మాకు సిగ్గేసిందండి అన్నారు. నిజమే. ప్రపంచ దేశాల్లో పెద్ద చర్చి, ఏకైక చర్చి పాల్ ఎంగిచ్చేవారు ఉత్తర కొరియా. అవునా? 10 లక్షలకు పైగా ఉంటుందని నేను ఎప్పుడు 4 సంవత్సరాల క్రితమే అన్నా. ఇప్పుడు కనీసం ఇంకో 2 లక్షలు పెరిగి ఉండదుగా 10 లక్షలు అంటే. అవునా కాదు? ఓరకు సింపుల్గా వేసుకుందాం.
10 లక్షల మంది. ఒక చర్చిలో 10 లక్షల మంది అంతగా మరి ప్రేయర్కి వెళ్ళటం అంటే 10 లక్షల మంది వెళ్ళటం అంటే గొప్ప విశేషమా కాదా? ఎందుకని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీరు ఆ చర్చిలో ఉన్న ప్రతివారు, బాప్తిసం తీసుకున్న ప్రతివారు ఒక కుటుంబాన్ని టార్గెట్ పెట్టుకుంటారంట. ఈ కుటుంబం వచ్చే సంవత్సరం కల్లా ఖచ్చితంగా చర్చిలో ఉండాలి. దేవుని స్తోత్రం. టార్గెట్ పెట్టుకుంటారంట. ప్రార్థన సైన్యం ఉండదంట, ప్రార్థన గుంపు అనాలి, సైన్యం. ఆయన వాక్యం చెబుతా ఉంటే కొంతమంది కింద ప్రార్థన చేస్తారంట. వెనక కొంతమంది ప్రార్థన ఉద్యమంగా జరగాలి, ఆత్మీయంగా జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు దిగిరా ప్రార్థన చేస్తూ ఉంటారు. మర్చిపోయి ప్రార్థన చేస్తే, మర్చిపోయి వాక్యం చెబుతా ఉంటే ఆ వాక్యం అర్థమైన వారు ఇంకొకరికి చెబుతారంట. మనం పాట పాడితే సరిగ్గా చప్పట్లు కొడతాం రాట్లా. పాట పాడాలంటే ఒకళ్ళు వెనక్కి వెళ్తున్నారు, ఒకళ్ళు ముందుకు వెళ్తున్నారు. పాట పాడాలంటే భయం వేస్తుంది. మర్చిపోతే నువ్వు ఎలా చేస్తావో నీకే తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. దావీదు మర్చిపోయాడు. యేసు అనే మందసం ముందు గంతులేస్తూ మర్చిపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడంట. ఆవరిస్తే మర్చిపోయాడు. మర్చిపోతే నువ్వేం చేస్తావు నీకు తప్ప అందరికి తెలిసింది. అప్పుడు అదొక క్రమం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వారై చేసే పని ఏంటంటే, ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా ఏడాదిలోపు ఈ కుటుంబాన్ని నేను తీసుకొస్తా అని టార్గెట్. అదే సంఘ అభివృద్ధి. చెప్పగలరా ఒకసారి? సంఘ అభివృద్ధి అంటే అది మనం అభివృద్ధి పడటం కాదు, ఇతరుల క్షేమంగా ఉండని చెప్పడం కాదు. సంఘ అభివృద్ధి కొరకు నువ్వేం చేయాలో నీకు తెలియట్లే. ఏం చేయాలో తెలిసినా కూడా చేయలేకపోతున్నాడు. ఒక వ్యక్తి 2 గొర్రెలు కొన్నాడండి. 2 గొర్రెలు కంటే గొర్రెలు కాపరి ఏం చేస్తాడు? మేపుతాడు. అంతేగా? కాపరి ఏం చేస్తాడు? మేపుతాడు. మరి ఉత్పత్తి ఎలా అవుతుంది? ఏమవుతుంది? పిల్లలను పెట్టాలి. గొర్రె గొడ్డుపోతున్నదైతే అభివృద్ధి కాడు కాపరి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను కాపరిని, మేపటం నా బాధ్యత. అభివృద్ధి పరచాల్సింది ఎవరు? నేను అనండి. ఎవరు కాళ్ళే? ఎవరు? నేను అనండి. రైట్. గుర్తుపెట్టుకో. నువ్వు ప్రయాస పడకపోతే, నువ్వు ఒక పిల్లనన్న కనకపోతే, నువ్వు కాసిన ఒకటే, నిన్ను కాయిపోయినా ఒకటే. చాలా జాగ్రత్తగా గమనించాలి. అభివృద్ధి 2 4 అవుతాయి, 4 6 అవుతాయి, 6 10 అవుతాయి, 10 15 అవుతాయి. కారణం ఏంటంటే వాడు మేపుతాడు. అంతవరకే. మేపటమే తెలుసు. కానీ అభివృద్ధి పడాలంటే ఖచ్చితంగా మేపబడిన గొర్రె పిల్లల్ని పెట్టాల్సిందే. పిల్లల్ని పెట్టకపోతే ఎలా అభివృద్ధి అవుతాయి? ఆ కాపరి ఎలా బ్రతుకుతాడు? ఆ కాపరి ఎలా జీవిస్తాడు? ఆ కాపరికి ఇంకా ఉపయోగం ఏంటి ఆ గొర్రె వల్ల? చాలా జాగ్రత్తగా గమనించాలి. గొర్రె పిల్లలు పెడితే కాపరి చక్కగా అటు పాలు తాగి చక్కగా వాటిని దీవించుకుంటూ, చక్కగా మేపుకుంటూ, ఆహా నా గొర్రెకి ఈ మేత కావాలి, ఆహా నా గొర్రెకి ఆ మేత కావాలి, ఇది తెచ్చి పెట్టాలి, అది తెచ్చి పెట్టాలని ఒక ఆనందంతో అతను ఇంకా 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 మేపుతాడంట. అది పెట్టకపోతే దీన్ని ఎన్ని సంవత్సరాలు మేపినా ఇది ఎందుకు పనికి రావట్లేదయ్యా, కోసేవాడికి అమ్ముకోవటమే. అవునాగా? ఎవరికి అమ్ముతారంట? వరిగొడ్డినైతే మంగళగిరి సంతకు అమ్మేస్తారు. ఏది ఎంతలా ఉంది, ఎంత ఎత్తుంది, ఎంత ఇదిగా ఉంది అనేది చూడరు. ఇది వేస్ట్, నేను ఎంత వేపినా ఇది నాకు ఉపయోగం లేదయ్యా, కాబట్టి దీన్ని అమ్మేస్తా. నిజంగా చాలా జాగ్రత్తగా సంఘ అభివృద్ధి పడాలంటే గొర్రెలు పిల్లల్ని పెట్టాల్సిందే. నువ్వు ఎలా ఉంటావో, ఎలా సంఘ అభివృద్ధి చేస్తావో ఇక నీ ఇష్టం. నిజమే, ఎన్నాళ్ళు అవుతుంది మనం చర్చికి వచ్చి, ఎన్నాళ్ళు అవుతుంది మనం ప్రయాసపడి. నిజంగా మరలా నేను ఒకసారి నా విశ్వాస జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అంటే దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు. మళ్ళా చెబుతున్నాను, అట్లని నాకులాగా మీరు చేయండి, నాకులాగా మీరు చేయండి అంటే ఒకవేళ మీకు ప్రేరేపణ పుట్టే చేయొచ్చు, తప్పులేదు దానిలో. నేను చేసేవాడిని. ఏం చేసేవాడిని తెలుసా? మేము పెద్దోట్లపూడిలో ఉండేవాళ్ళం.
పెద్దోట్లపూడిలో ఉండి అంగలి గుర్తుకు చర్చికి వెళ్ళేవాళ్ళం. ఎలాగ వెళ్ళేవాళ్ళం తెలుసా? బండి లేనప్పుడు ఉదయాన్నే పిల్లల్ని కొట్టుకుంటానో తిట్టుకుంటానో ఏడిపించుకుంటానో తీసుకొస్తే మధ్యలో డాడీ ఆకలి అవుతుందంటే ఇప్పుడు కాదమ్మా చర్చి అయిపోయింది నాకంటే నిజంగా పసిపిల్లల అయ్యుండి కూడా అలాగే ఓర్చుకునేవాడు. తినటానికి టైం అంటే మాకు ట్రావెలింగ్లో కుదిరేది కాదు. బస్సు పోయిద్దామో ఆతురతకు వస్తే మమ్మల్ని చూసిన ప్రతి వారు కూడా అంగలి గుర్తుల్లో నిజంగా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, మనకన్నా ముందు వస్తారని ఆశ్చర్యపోయేవాడు. అలా జరుగుతూ ఉన్న తర్వాత నా ఆతురత ఏంటంటే ఇలాంటి వాక్యాన్ని ఖచ్చితంగా ఇంకొకళ్ళకి వినిపించాలి. లైవ్లో చెబుతున్నాను, నేను ఖచ్చితంగా చెబుతున్నాను. ఇలాంటి వాక్యాన్ని ఇంకొకళ్ళకి వినిపించాలి. ఇది మిస్ అవ్వకూడదు. ఈ వాక్యం చాలా బాగుంది, ఇలాంటి వాక్యం వినాలని చెప్పి మరలా పిడపర్లో వాళ్ళందరిని మోటివేట్ చేసి వాళ్ళందరూ ఏమనేవాడు తెలుసా? ప్రార్థనకు రావాలనే ఉంది కానీ అయ్యా డబ్బులు లేవయ్యా అనేవాడు. మళ్ళీ వాళ్ళకి నేను ఆటోకు డబ్బులు ఇచ్చామండి, టిఫిన్ డబ్బులు ఇచ్చామండి. విషయం ఏంటంటే నా దగ్గర ఉండిచ్చానా అంటే ఉండే ఇచ్చాను అనుకో, లేక ఇచ్చాను అనుకో. కానీ నా ఆశ ఏంటంటే ఇలాంటి వర్తమానము మిస్ అవడానికి లేదు. ఇలాంటి వర్తమానాన్ని ఇంకొకళ్ళకి వినిపిస్తే ఒక ఆత్మనన్నా నేను సంపాదిస్తానని ఆశ కలిగి నేను అలా చేస్తా ఉంటే ఎక్కడో మంగళగిరిలో ఉండేవాడిని, ఎక్కడో ఆపేటలో ఉండేవాడిని, ఏమన్లో ఉండేవాడిని, అత్తోట్లో ఉండేవాడిని, పిడపర్లో ఉండేవాడిని. అందరిని గ్యాదర్ చేసి అలా నడిపిస్తా ఉంటే దేవుని కృపను బట్టి నేను విశ్వాసిగా ఉన్నప్పుడే చాలా మందికి బాప్తిస్తాన్ని ఇప్పించాను. దేవునికి స్తోత్రం. సంఘ అభివృద్ధి కావాలంటే మీరు డైరెక్ట్గా మా ఆత్మీయ తండ్రి అడ్రస్ చెప్తానే వెళ్ళండి. ఇప్పుడు ఎదురుగా కూడా మాట్లాడుతున్నా. నేను వెళ్ళినప్పుడు 30 మంది ఉన్నారు ఆ సంఘంలో, 35 మంది ఉన్నారు. నేను అడుగు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇదే పెద్దపూడి ఇదే ఇంట్లో ఉన్నాం. అప్పుడు మేము ఇదే ఇంట్లో ఉన్నాం అనుకుంటా, మేబీ ఈ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒక్కనే వెళ్తే 40 మంది కన్నా ఎక్కువ లేదు, 30-40 మంది కన్నా ఎక్కువ లేదు. నేను అప్పుడు ఏమనుకున్నానో తెలుసా? ఈ సేవకుడికి ఈ సంఘం చాలా చిన్నదే. అసలు ఈ వాక్యానికి అసలు లక్షల మంది ఉండాలి. అలాంటిది ఏంది ఇక్కడికి వస్తే 30 మంది ఉన్నారని చాలా బాధపడ్డాను. బాధపడిన తర్వాత దేవుడు నాకు కల్పించిన ఆలోచన బట్టి మేము అక్కడికి వెళ్ళటం, ఆ సంఘం ఎంత అయింది తెలుసా? మేము వెళ్ళిన తర్వాత దరిదాపు 200 మంది సంఘం అయింది. అంటే 160 మంది ఎక్స్ట్రా అయ్యారనమాట. చప్పట్లు పడదాం ఒకసారి. ఎందుకు ఇది అయ్యిందంటే దీని అంతటి కారణం నువ్వేనా అని మీరు అనుకోవచ్చు. మేమే అని నేను అనను, కానీ మేము కూడా దానిలో పాలుభాగస్తులమే, మా కుటుంబం. మేము పాలుభాగస్తులమే. ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరు వాళ్ళని చూడటానికి వచ్చారు, మమ్మల్ని ఎవరు వాళ్ళని కలుసుకోవటానికి వచ్చారు, నాతో స్నేహం చేయడానికి పల్లెలో చాలా మంది వచ్చారు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడో నుంచి వస్తున్నారంట, 9 గంటలకల్లా వస్తారు. ఎక్కడి నుంచో వస్తున్నారంట, ప్రార్థనలో ఉంటారు. ఎక్కడి నుంచో వస్తున్నారు. ఎలా కుదురుతుంది? మీకు ఒక విషయం చెప్పనా? ఒక్కొక్క రోజు మేము ఇంటికి వెళ్ళి అన్నం తినే వరకు 4 అయ్యేది. ఎవరి కాళ్ళకి చెమటలు కారిపోయాయి. నిజంగా మేము 3 వెళ్ళి మంచాల మీద పడితే అంత బాధలో కూడా ఆ అన్నం వండి మోగు పెట్టేది. దేవుని స్తోత్రం. అంత బాధలో పురుషులుగా మేము పడుకొని ఉంటే ఆ అన్నం వండి పెడితే తినేవారికి నీరసం వచ్చి నీరు గారిపోయేవాళ్ళం. ఆ టయానికి డబ్బులు లేక కాదు, తినటానికి టైం లేక అంత ప్రయాసపడ్డాం. చానాళ్ళు చేసామంట. ఆ తర్వాత దేవుడు బండిచ్చాడు. బండిచ్చిన తర్వాత ఆ బండి మీద వస్తా ఎక్కడన్నా ఏదన్నా కనపడితే తింటాం. అది కూడా అడావుడిగానే అప్పుడు కూడా. తర్వాత మరలా బుల్లెట్ ఇచ్చాడు దేవుడు. ఇలా చెప్తూ ఉన్నా. కారణం ఏంటంటే ముందు సంఘ అభివృద్ధి కోరుకున్నా, దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. దేవుని స్తోత్రం. ఇతరులను దీవించే మనసు మాకు ఇచ్చాడు కాబట్టి మమ్మల్ని ఆయన అభివృద్ధి పరిచాడు. నిజంగా ఆ సంఘ అభివృద్ధి కొరకు అంటే మా సంఘం అది అనుకున్నా. నేను వేరే వాళ్ళది అనుకోలేదు. మా ఆత్మీయ తండ్రి సంఘం నాకెందుకని అనుకోలేదు. ఆయన వాక్యం చెప్పినంత వరకే నాకు తండ్రి, తర్వాత తండ్రి కాదని నేను అనుకోలేదు. నేను చెప్తున్నా ఖచ్చితంగా మా ఆత్మీయ తండ్రి ఎదుగుదల కోసం నేను చేసిన పని అంతా ఇంత కాదు. నిజంగా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే సంఘం కానీ సేవకుడు కానీ అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా సంఘములో ఉన్న గొర్రెలనే మనము ఖచ్చితంగా పిల్లలు పెట్టాల్సిందే. దేవుని స్తోత్రం. ఆ తర్వాత కొన్నాళ్ళకి అంగళగుతురులకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎంత దూరం నుంచి వస్తున్నారు వాళ్ళు. ఎక్కడుండి ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్తేనే ఆకలికి తట్టుకోలేకపోతున్నాం మనం. పాపం అంత దూరం నుంచి వచ్చి మరలా ఏమి తినకుండా వెళ్ళి ఇంటికి వెళ్ళి అన్నం తింటున్నారంట ఆయన ఒక ఆలోచన కలిగితే అప్పుడు మా కొరకు అన్నం తయారు చేయడం మొదలు పెట్టారు. దేవుని స్తోత్రం. మా కొరకు ఇక ప్రార్థన అయిపోగానే భోజనం పెట్టేవాడు. ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం తెలుసా? మేము అది తిని వాళ్ళని దీవించేవాళ్ళం. దేవుని స్తోత్రం. నిజమే. ఇది 4 అయ్యేది ఇంటికి వెళ్ళే వారికి ఆకలి తల్లాడిపోయేవాళ్ళం. కానీ మరి వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే ఇక్కడ ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళే వారికి మనకు ఆకలి అవుతుంది,
మరి వీళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించి అక్కడ దాసు గారు అని ఆ ఆంటీ పేరు ఏందమ్మా, అన్నమ్మ వాళ్ళ పిల్లలు నిజంగా ఎక్కడున్నారో అందరికీ నిజంగా వందనాలు. దేవుడు నిజంగానే మీ అందరినీ అభివృద్ధి పరుచుంది గాక. ఆమె నిజంగా అంత సంఘం కొరకు అంత ప్రయాసపడ్డా. పిల్లల్ని కన్నాను కాబట్టే దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు. జాగ్రత్తగా మంది కాదు మాది, నాది అనుకుంటే ఒక్క ఆత్మన నన్ను సంపాదిస్తాం. ఒక్కొక్కరిని సంపాదిస్తే చాలు, ఖచ్చితంగా ఆ సంఘము అభివృద్ధిలోకి వచ్చింది. ఆ సంఘ అభివృద్ధి క్షేమాభివృద్ధిలోకి ఖచ్చితంగా వచ్చింది. నిజంగా నా జీవితాన్ని గుర్తు చేసినందుకు, మా విశ్వాస జీవితాన్ని గుర్తు చేసినందుకు దేవుడికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత చెందాను. యోదయ, సమరయ, గలలయ అన్ని సంఘాలు కూడా ఎలా ఉన్నాయంట? క్షేమాభివృద్ధి. నిజంగా నూతన యెరూషలేము ప్రార్థన మందిరాలు ఎన్ని చోట్ల ఉన్నాయి? పలకులూరు, పిడపర్రు, కొల్లూరు, గుంటూరు గూడి, పెద్దపూడి, ఇవన్నీ కూడా క్షేమాభివృద్ధి పొందుకోవాలంటే ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? ప్రభువునందు భయం కలిగి, సమాధానం కలిగి, మనం ఆత్మల కొరకు ప్రయాసపడి భారం కలిగి ఉంటే, ఇతరుల్ని దీవించే వారిగా నీతిగా ఉండి సమాధానం కలిగి ఉంటే ఖచ్చితంగా మన సంఘాలన్నీ అభివృద్ధి పరచబడును గాక. దేవుడు అన్ని సంఘాలని ఆశీర్వదించబడును గాక. భూమి మీద ఉన్న సంఘాలని, అన్ని సంఘాలంటే మళ్ళీ మన సంఘాలు అనుకున్నారు. భూమి మీద ఉన్న సంఘాలన్నీ అభివృద్ధి పడాలి. ఎందుకో తెలుసా? ప్రతి కాపురి మేపే ప్రతి కాపురికి ప్రయాస ఎంత ఉంటుందో. నిజమే, దేవుడు మొన్న చదివించాను, నా కాడి చాలా సులువుగా ఉండును అని. నిజంగానే చదివి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ సేవ అంటే చాలా మంది ఒక పెద్ద ఫీల్ అవుతూ ఉంటారు. చాలా నిజంగా సులువు కాకపోతే నాలాంటి వాడి చేత ఇలా నిలబెట్టి వాక్యం చెప్పిస్తాడు ఆయన. ఏమండి, సులువా కాదా? 100 కేజీల బరువు నెత్తి మీద పెట్టి మొయ్యరా అంటే మొత్తమా? మొయ్యలేదు. కానీ బైబిల్ అంతకన్నా బరువే. 100 కేజీలు, 1000 కేజీలు, 1,00,000 కేజీలు, కోట్ల కేజీల కన్నా బరువే. కానీ ఎంత సులువు చేస్తాడండి ఆయన, అవునా కదా? 7 నుంచి ఆడికి వెళ్ళే వారికి వాక్యం సిద్ధపరిచి, నిన్న కొల్లూరులో మెసేజ్ చెప్తుంటే అసలు శ్రద్ధగాను వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇంకొంచెం చెప్పయ్య గారండి, ఇంకొంచెం చెప్పండి, మన శుక్రవారం ముగించుకుందామా అంటున్నా నేను మధ్యలో. అంటే వద్దు చెప్పండి. నిజంగా అక్కడ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరం రావటం, 6 కిలోమీటర్ల దూరం 6 నిమిషాల్లో దేవుడు వాక్యాన్ని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. మనం అభివృద్ధి పడాలి అని ఆశ కలిగి ఉంటే, అభివృద్ధి పరచాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. నిజంగా సంఘాలు అభివృద్ధి పడాలంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చెబుతున్నాను మీ అందరికీ, ఒక్కొక్కళ్ళన్నా సంపాదించగలిగితే. నేను నిజంగా అతోట్లో సంగీతరావు అని మా ఫ్రెండ్, సంగీతరావు అంటే కేబుల్ పని చేస్తాడు మా ఫ్రెండ్ ఆయన. అయితే కేబుల్ విషయంలో పరిచయం ఆయన నాకు. కేబుల్ విషయంలో పరిచయం అయితే కృతజ్ఞత కూడిక పెట్టి, ఆయనకు అసలు దేవుడు అంటే నమ్మకమే ఉండదంట. యాప్ తీసేయండి అంటాడు, చాలా సింపుల్గా మాట్లాడతాడు అలాంటి వ్యక్తి. అయితే ఆయన కాదు, నా కోసం ఒకసారి రాని కృతజ్ఞత కూడిక పెట్టి కూర్చోబెట్టారు. ఆ కూర్చోటం ఆయన బాప్తిసం తీసుకున్న దాకా నిద్రపోవాలి. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కడిని సంపాదించాను నేను, అవునా కదా ఏమ్మా? ఆయన ఒక్కడిని సంపాదిస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? వాళ్ళ బాబాయికి ఇప్పించాడు, వాళ్ళ అత్తకి ఇప్పించాడు, వాళ్ళ ఆవిడికి ఇప్పించాడు, వాళ్ళ బంధువుల్లో. ఇక అసలు మా ఆత్మీయ తండ్రిని చుట్టేస్తున్నాడు. ఇక ఆయన నాకంటే ఎక్కువ ఆయన పరిచయం. ఇక నేను కొద్దిగా దూరం అయిపోయా మా ఆత్మీయ తండ్రికి, కానీ ఇక ఆయన చుట్టేస్తున్నాడు. ఎంత సంతోషంగా ఉందో తెలుసా నాకు. నేను ఒక్కళ్ళనే కన్నా, ఆ ఒక్కళ్ళు ఇంకొకళ్ళు అట్ట కనీసం ఆయన ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ పరిచయం చేశాడు. మంగళగిరిలో గిరి అని మా అన్నయ్య కొడుకే పిడపర అయితే మంగళగిరిలో ఉంటున్నాడు. క్రీస్తు లంకలో అది ఆవులు అంటారు కదా, ఆవులు వారి పాలు. అక్కడ మెసేజ్ వినడానికి వెళ్తున్నాను. నేను విశ్వాసిని. నేను మా ఆత్మీయ తండ్రికి వచ్చాడు. నేను అటు రావడానికి ఇష్టపడి వెళ్తా ఉంటే ఆ గిరి అని జక్కరయ్య అని నా ఫ్రెండ్స్, నా చిన్నప్పటి నుంచి మేము ముగ్గురమే బాగా కలిసి ఆడాడ తిరిగి వచ్చిన వాళ్ళం మేము ముగ్గురమే. సరే అదే టైంకి ఆడెందుకు వచ్చాడు. రోడ్డు మీద నుంచొని ఉంటే గిరి అన్న, బాబాయ్ అన్నాడు, వచ్చి పండుగ అన్న, ఎక్కడికి అన్నాడు, ప్రార్థనకి రా అన్న. నేను రానన్నాడు. అంటే నువ్వు కూడా రారా జక్కరయ్య, మీ ఇద్దరు రండి అన్న. అంటే నేను రాను బావా, నువ్వు వెళ్ళు అన్నాడు జక్కరయ్య అనే వ్యక్తి. గిరి అన్నాడు, బాబాయ్ నేను రానులే,
నువ్వు కూడా ఇల్లు అన్నాడు. అంటే చెప్పానుగా వచ్చి బండి ఎక్కాను అంటే కాదు బాబా ఎక్క అని గట్టి కదా గదంగా కపా వచ్చి బండి ఎక్కాడు. అంతే. విషయం ఏంటంటే తను తీసుకెళ్ళే ఆ లంకలో ఒకే సింగిల్ మెసేజ్, ఒకే ఒక మెసేజ్, మా ఆత్మీయ తండ్రి ఒక మెసేజ్ చెబితే ఎవరైనా రక్షణ పొందుకునే వాళ్ళు ఉంటే, దేవుడు నాతోనే మాట్లాడారని ఉంటే ముందుకొచ్చి మోకరించండి, వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తానంటే వీడు గబా గబా లేచి వెళ్ళి మోకరించి పూర్వమని ఏడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పడంలో ఒకసారి భయంకరంగా ఏడుస్తున్నాడు. భయంకరంగా ఏడుచిన తర్వాత అంటున్నాడు, బాబాయ్ ఇలాంటి వాక్యాలు కూడా ఉంటాయా అని అడిగాడు. దేవుని స్తోత్రం. నేను చాలా మందిని చూసా, ఎన్నా వాక్యం ఎలా కూడా చెబుతారా, నాకు క్రీస్తు కావాలి, నేను అంగీకరిస్తా అని అంగీకరించాడు. బాప్తిసం తీసుకోండి. ఒక్క మెసేజ్, ఒకే ఒక మెసేజ్ విన్న తర్వాత ఆ విషయం ఏంటంటే బండి మీద వస్తుంటే అప్పుడు చెబుతున్నాడు, బాబాయ్ నువ్వు ఎక్కమన్నప్పుడు ఎక్కకపోవడానికి కారణం ఎందుకు చెప్పనా అన్నాడు. ఏం చెప్పురా అన్న. అప్పుడు నేను తాగి ఉన్నా అన్నాడు. అందుకే నేను రానన్నాను, నేను తాగే ఉన్నాను, నువ్వు తిడతావని నేను రానన్నాను బాబాయ్, కానీ నన్ను తీసుకొచ్చి మంచి పని. వాడు బాప్తిసం తీసుకున్నాడు అంటే. దేవునికి స్తోత్రం. నిజం. దీనికి కారణం ఏంటంటే ఆతృత మనలో ఉండాలి. సంఘ క్షేమాభివృద్ధిని కోరితే, సంఘ క్షేమాభివృద్ధి నువ్వు కావాలనుకుంటే ఖచ్చితంగా జరిగింది. బాప్తిసం ఇచ్చా, ఈ రోజు బాప్తిసం ఇప్పిస్తే ఈ రోజు ఆడ ఒక చర్చి కట్టించి పాస్టర్ని పెట్టి వాక్యం చెప్పిస్తున్నాడు. చెప్పడం ఒకసారి 3-4 సెంట్లు దేవుడు సమర్పించుకొని మంగళగిరి నవలూరులో మరి ఈ రోజున మరి ఆడ ఎన్ని ఆత్మలు పట్టిస్తున్నాడు అక్కడ, అవునా కాదా? మరి ఏది మన దగ్గర, ఏది మన దగ్గర? అలా బాప్తిసం తీసుకున్నాడు. బాబాయ్ మన దగ్గర స్థలం ఉంది, చర్చి కదా, అన్నకిస్తారేమో, అన్న తీసుకుంటాడేమో అడుగు అంటే కొంచెం ఇదిగా మాట్లాడితే ఆ పాస్టర్ గారు ఒప్పుకోకపోతే సరేలే అని చెప్పేసి వేరే. ఇప్పుడు వాక్యం చెప్పిస్తున్నాడు. వాక్యం చెప్పితో ఆత్మను పట్టించే పనిలో, పరిచర్యలో పిల్లల్ని కంటూనే ఉన్నాడు. ఇంకా అతను. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తలు పెట్టుకో. ఏంటి మనం చేసేది ఏంటి? సంఘ క్షేమాభివృద్ధి మనకి అవసరం. కాబట్టి ఒక్కొక్కరు మీరు ఆలోచన చేయమని ప్రభు పేరంట మనం చేస్తున్నాం. చివరి మాట చెప్పి మరి ముగిస్తాను నేను. చూద్దాం రండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. 20వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం అమ్మా. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్ముని నేను కూడా అదే చేస్తున్నా. మీ అందరిని కూడా దేవునికిని కృపా వాక్యానికి మిమ్మల్ని అప్పగించుచున్నాను. మరి ఒకటి చెప్తున్నా ఆయనండి, దేవునికిని దేవుని కృపా వాక్యానికి మిమ్మల్ని అప్పచెప్తున్నాను. ఎందుకు మీరు బాగుండాలని. ప్రభాకర్ని కాదు నమ్మాల్సింది, పాస్టర్ ప్రభాకర్ని కాదు నమ్మాల్సింది. నా దగ్గర ఏమి లేదు. అందుకే దేవునికిని దేవుని కృపా వాక్యానికి మిమ్మల్ని అప్పచెబుతున్నాను నేను. ఒకవేళ మీరు నన్ను నమ్ముచున్నారేమో, అలా ఉండటానికి వీల్లేదు. వాక్యం దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని నమ్మండి, దేవుడిని నమ్మండి. చదువు. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. ఆగు, అక్కడ ఆగుదాం. మరలా ఇదే వచ్చినాన్ని మళ్ళీ చదువు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యముకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును ఎవరంట? పాస్టర్ గారా, కాపరా, మేపరా కాదు, దేవుడు. ఆయనే శక్తిమంతుడు. ఎవరిని అభివృద్ధి పరచడానికి? మమ్మల్ని, నన్ను. ఎవరినండి? నన్ను అని అనుకోండి. ఎవరిని అభివృద్ధి పరచడానికి? నిన్ను అభివృద్ధి పరచడానికి, నన్ను అభివృద్ధి పరచడానికి, సంఘాన్ని అభివృద్ధి పరచడానికి, అందరిని అభివృద్ధి పరచడానికి శక్తివంతుడు ఎవరట? దేవుడు.
దేవుడు కాబట్టి నువ్వు దేవుడిని నమ్మితే, ఆయన శక్తిని పొందుకొని ఉంటే, ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అభివృద్ధి కొరకు ఆయన దగ్గరికి వెళ్తావు, మనుషుల దగ్గరికి వెళ్ళాం. ఏదో మనం సంఘక్షేమాభివృద్ధి కొరకు కష్టపడుతున్నామని ఏదో చెప్పుకోవటం కాదు. సంఘక్షేమాభివృద్ధి కోసం కష్టపడితే నువ్వు ఖచ్చితంగా దేవుని పాదాలు పట్టుకొని అడుగుతావు, ప్రభువా మా సంఘాన్ని అభివృద్ధి పరచు, సంఘ క్షేమాభివృద్ధి మాకు అవసరం అని నన్నేం చేయమంటావు చెప్పని నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆమె అర్థమవుతుందా? మొదట చెప్పాను నేను ఏమని, మొదట వచనములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో చెప్పాను. ఏమనంట? వినువారికి మేలు కలిగినట్లుగా, చాలా జాగ్రత్త, వినువారికి మేలు కలిగినట్లుగా పలకాలి. క్షేమాభివృద్ధికరమైన పలుకులు పలకాలి అని అన్నాం. పలకటం మన బాధ్యత, కార్యం చేయటం ఆయన చిత్తం. ఆమె ఎలా పలకాలి అనేది రూతు గ్రంథంలో చూసాం, అవునే కాదు? చూసిన తర్వాత మరి కీర్తన గ్రంథంలో ఎవరు నీతిగా ఉండేవాళ్ళు అభివృద్ధి పొందుకుంటారు అనగా నువ్వు నేను మనందరం నీతిగా ఉంటే ఆ క్షేమాభివృద్ధి మనకు కలుగుద్ది, అవునే కాదు? తర్వాత అపోస్తలుల కార్యంలో ఏమనుంది? సంఘాల గురించి, యోదయ, గలిలయ, సమరయ, అవునా కాదా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. మీకు అర్థం అవడానికి ఈ లోకంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ 2 చెప్పాను మీకు. ఒకటి ఉత్తర కొరియాలోని పాల్ ఎగిచూరి గారి చర్చి చెప్పాను. రెండోది అంగలగూతులో మా ఆత్మీయ తండ్రి గురించి చెప్పాను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి చివరిది ఏంటంట? దేవుడే శక్తివంతుడు. ఏం చేయడానికి దేనికైనా సరే, అంతేనే కాదు, దేనికైనా ఆయనే శక్తివంతుడు. కాబట్టి నువ్వు ఆయన నమ్మి అభివృద్ధి పొందుకో, క్షేమాభివృద్ధి పొందుకో. జాగ్రత్తగా ఉంది, ఆయన మాత్రమే శక్తివంతుడు. సేవకుడుగా నేను కూడా మీకు ఆయన కృపకే, ఆయన వాక్యానికే మిమ్మల్ని అప్పచెబుతున్నాను. దేవుడు మిమ్మల్ని పట్టుకును గాక, నిలబెట్టును గాక, వాడుకును గాక, ఆత్మల కొరకు ప్రయాసపడే బిడ్డలుగా మిమ్మల్ని తయారు చేయను గాక. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అలా దీవించును గాక. చాలా జాగ్రత్త. శక్తివంతుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలంట? శక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఆయన మనకి అభివృద్ధి దయచేస్తాడు. కాబట్టి ఎలా మీరు ఉండాలో, ఎలా ఉండకూడదో ఇక మీరు ఆలోచన చేసుకోమని ప్రభు పేరట మనం చేస్తున్నా. వాక్యం అయితే అయిపోయింది. ఒక మాట చదివించాలని ఆశగా ఉంది. చదువుతారా అమ్మ? మీరిద్దరేంది? వాక్యం అయితే ముగించుకుందాం. చివరిగా ఒక మాట చదువుతారా? ఒకసారి చదివిస్తారా? చదువుతారా? రైట్, రండి. అట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి ఊరకల్లా చూస్తే ఎందుకో మీరందరూ మాట్లాడవలెనని కోరుచున్నాను కానీ అది మాట చాలా అద్భుతంగా ఉండదు. భాషలు మాట్లాడాలని కోరుచున్నారు కానీ సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఎవరంట? భాషలు వచ్చు నాకు అని చాలా మంది ఉన్నారు ఇప్పుడు. కానీ ఏమంటారంటే అక్కడ భాషలో చెప్పేవాడి కన్నా కూడా ప్రవచించువాడు శ్రేష్ఠుడంట. మన సంఘాలన్నీ ప్రవచించబడును గాక, సంఘ విశ్వాసులందరూ ప్రవచించుదురు గాక. దేవుడు అట్టి కృప దయచేయును గాక. చదవండి. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును మీతో మాట్లాడకపోయిన ఎడల నా వల్ల మీకు ప్రయోజనం ఏంటి? పిల్లను ద్రోవేం గాని వేడను గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదం కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియదు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మీయే. ఎవరు?
అమ్మా మాయ్ అనుకోవాలి. ఇవన్నీ నాయే. పిల్లను గ్రోవైనా కానీ స్వరములైనా కానీ ఊరింది ఏదో అర్థం కాకపోతే అంటే మీకు అర్థమవుతుందో లేదో. భాషలు మాట్లాడేవాడు ఏంది భాష మాట్లాడుకుంటా వెళ్ళాడు అనుకో, అర్థం కాకపోతే ఒకడు ఎట్లా మారతాడు మారడుగా. భాషలు మాట్లాడటానికన్నా ప్రవచించటం విశేషం అని చెబుతూ ఉన్నాడు. వాయిద్యాలైన అంతే, ఇంపుగా వాయించకపోతే ఉపయోగం ఏముంది? కొడతా అంటే పాపం నువ్వు ఆపరా నాయనా అంట. అవునాగా? విశేషంగా చాలా. మరియు ఘోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు స్పష్టమైనది ఉండాలంట. స్పష్టమైనది ఉండాలి. కానీ ధ్వని ఇచ్చినప్పుడు అలాగే స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగో తెలియను. మీరు దానితో మాట్లాడుతున్నట్టుందరు. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను, వాటిలో ఒకటైన స్పష్టము కానిదై ఉండదు. ఎన్ని భాషలు ఉన్నా కూడా అంటే దానికి అర్థం ఉంటది కదా, ఉంటది, కావాలి. అందుకే స్పష్టత కావాలంటున్నాడు. సంఘ క్షేమాభివృద్ధికై ప్రవచనం చెబితే మంచిది అని అర్థమవుతుందా? చేసేది ప్రతిదీ స్పష్టంగా ఉండాలని, భాషలు ఎన్నున్నా దానికి అర్థాలు ఉంటాయని ఖచ్చితంగా చెబుతున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రవచించే వారిలో మనం ఉంటే ఎంత బాగుంటది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రవచించు వారిలో ఉండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకు, ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ఖచ్చితంగా మనం ప్రయాసపడదుము గాక. ఆమేన్. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శక్తివంతుడైన దేవుణ్ణి ధరించుకుని మనం చక్కగా మన అభివృద్ధి కొరకు, ఇతరుల అభివృద్ధి కొరకు మనం ఉంటే బాగుంటది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ నీ కొందనాలు, జీవగల తండ్రి స్తోత్రాలు ప్రభా. అయా నీ చిత్తంలోని ఇష్టంలోనైనా మరొక పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన బల్లారాధనలకు మమ్మల్ని నడిపించినందుకు కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు నమ్మదగిన వాడేవని, ఉన్నతుడు అని, పరిశుద్ధుడు అని మేము నమ్ముచున్నా నాయన. ఇదిగో నా తండ్రి, ఖచ్చితంగా ప్రభా మేము పలికే పలుకులు నాయన ఇతరులకి మేలుకరంగా నాయన క్షేమాభివృద్ధికరంగానే ఉండాలని మాకు తేటగా సూటిగా మాట్లాడే ప్రభా. ఇదిగో ఎఫ్రాతాలో ఉన్నవారు ప్రభా, ఇదిగో నా తండ్రి బోయాజును రూతును దీవించినట్లుగా ప్రభా మేము దీవించాలని మాకు చెబుతూ ఉన్నారు. అంతేకాదు ప్రభా, ఇదిగో నా తండ్రి అయా నీతిగా ఉండి యథార్థముగా ఉన్నవారు ఖచ్చితంగా అయా ఇదిగో నా తండ్రి క్షేమాభివృద్ధి పొందుకుంటారని ఖచ్చితంగా మాకు కీర్తనల గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రభా, ఇదిగో నా తండ్రి అపోస్తల కార్యములు నాయన మీరు అంటున్న మాటలు నాయన ఇదిగో నా తండ్రి అయా మీరు పలికిస్తున్న మాటలు మీ సేవకులతో నాయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు యోదయ, గలిలయ, సమరయ సంఘములన్నీ కూడా క్షేమాభివృద్ధికరంగా ఉండాలని నాయన ఖచ్చితంగా ప్రభా మీరు సేవకుల ద్వారా మాతో మాట్లాడించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అంతేనా అంటే శక్తివంతుడు అయిన నీవు ప్రభా, నిన్ను నమ్ముకొని ఉంటే ప్రభా అయా మేమందరము నాయన క్షేమాభివృద్ధి పొందుకుంటామని సెలవిస్తే నాయన సంఘ క్షేమము కొరకు భాషలు మాట్లాడటం కరెక్టే, కానీ భాషల కన్నా కూడా ప్రవశించటం గొప్ప విశేషమని చెబుతూ ఉన్నారు నీ సేవకుల ద్వారా ప్రభా. అయా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నాయన విన్న వాక్యాన్ని బట్టి నాయన ఏ బిడ్డలు కూడా వ్యర్థం చేసుకొనక హృదయం అనే పలకల మీద రాసుకొని చక్కగా ధ్యానించుకుంటూ నాయన వచ్చే వారం దాకా ఈ వాక్యాన్ని ఆలోచిస్తూ ఆలకిస్తూ ప్రభా ఖచ్చితంగా ప్రభా బిడ్డలు నాయన అదిగొన్న తండ్రి ప్రభా నీలో అభివృద్ధి పడటానికి సహాయం చేయి నాయన. సంఘ అభివృద్ధికి ప్రభా ప్రయాసపడే ధన్యతను దాయించే నాయన. ఇతరుల ఆయా క్షేమాన్ని కోరేవారుగా అయా అదిగొన్న తండ్రి ఆయా ఇతరుల అభివృద్ధి కొరకు నాయన ప్రయాసపడుగా వారిగా ఉండడానికి సహాయం చేయి. మా నోట వచ్చే ప్రతి పలుకు కూడా ప్రభా ఇతరులకి క్షేమంగా ఉండటానికి అయా అదిగో నా తండ్రి అభివృద్ధి కొరకు నాయన పలకటానికి సహాయం చేయి అయా. ఇవన్నీ చేస్తేనే ఖచ్చితంగా మేము క్షేమాభివృద్ధిలో ఉంటాం. కాబట్టి నాయన మమ్మల్ని కూడా క్షేమాభివృద్ధిలో ప్రభా మేము ఉండాలంటే మేము నీతిమంతులు యథార్థవంతులుగా ఉండి నాయన సమాధానపడి భయపడి నాయన అయా పరిశుద్ధాత్మను నాయన అదిగో పొందుకున్న వారిపై నాయన జీవించడానికి సహాయం చేయి.
ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి నాయన, అలాగే ప్రభా ఇదిగో నా తండ్రి నాయన లైవ్ లో వీక్షిస్తున్న వారికి, యూట్యూబ్ లో వీక్షించే వారికి కూడా ప్రభా మీరు తోడుండండి నాయన. ప్రతి వారికి సంఘ క్షేమాభివృద్ధి దయచేసినట్లుగా ప్రతి సంఘానికి క్షేమాభివృద్ధిని దయచే. ప్రతి సేవకుడు కాపరే నాయన, అయా ఇదిగో నా తండ్రి కాపుర మేపుతాడు కానీ ఉత్పత్తి కావాలంటే ఖచ్చితంగా ప్రతి గొర్రె నాయన పిల్లలను పెట్టాల్సిందే, ప్రతి మేక పిల్లలను పెట్టాల్సిందే ప్రభా. పిల్లలను పెట్టకపోతే నాయన మంద అభివృద్ధి లేదు నాయన. అలాగే ప్రభా సంఘములో కాపరి నాయన ప్రయాసపడుతున్నప్పుడు విశ్వాసులుగా ఉన్న గొర్రెలు నాయన ప్రభా ఖచ్చితంగా పిల్లల కోసం ప్రయాసపడాల్సిందే. అటు కృపను ప్రతి వారికి దాయిచ్చేయండి నాయన. అంతేకాదు నాయన ఇతరులని ప్రభా అయా ఆశీర్వదించే వారిలో మమ్మల్ని ఉంచండి నాయన. ఆశీర్వాదాలు పొందుకునే వారిలో మమ్మల్ని ఉంచండి నాయన. సంఘ క్షేమాభివృద్ధి కొరకే కాదు నాయన, ఇతరుల అభివృద్ధి కొరకు, మా అభివృద్ధి కొరకు నాయన ఖచ్చితంగా శక్తిమంతుడైన నీ పాదాల దగ్గర మేము కూర్చొని పొందుకొని ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్.